హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా. ప్రతి ఒక్కరు కూడా తెలియాలి. హాయ్, ఐఎమ్ వెంకట్, మేనిఫెస్టింగ్ కోచ్ అండ్ క్వాంటమ్ ఎక్స్పర్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఆల్ఫా సిటీ. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. చాలా మంది ఏంటంటే ఆల్ఫా బేటా షీట్లో ఉంటారు. బేటా షీట్లో వేవ్స్ ఇట్లా ఉంటాయి అనమాట, కొట్టుకుంటూ ఉంటాయి అనమాట. సో ఏజింగ్ అనేది 20 years మీకు అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మాకు ఏంటంటే చర్మం సమస్యలు రావటం, జుట్టు రాలిపోవటం అండ్ హార్ట్ డిసీజ్ రావటం అట్లా జరుగుతుంది అనమాట. 90% మంది కూడా సర్వైవల్ మోడ్లోనే ఉంటారు. సర్వైవల్ మోడ్ నుండి బేటా షేట్, సర్వైవల్ మోడ్ అంటే బేటా షేట్. బేటా షేట్ అంటే వేవ్స్ ఇట్లా ఉంటాయి, ఇట్లా 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 ఉంటాయి. సో దానివల్ల మన ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోతుంది అండ్ మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైతే ఆల్ఫా షేట్ అంటారో, ఆల్ఫా అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కాదు, అండ్ ఎప్పుడు కూడా ఆల్ఫా షేట్లోనే ఉండాలి, డే మొత్తం 24/7. అప్పుడు మన వ్యూస్ ఇట్లా ఉంటాయి. సో ఇది 20% కన్జ్యూమ్ చేస్తుంది మన ఎనర్జీని. ఇది 10% కూడా కన్జ్యూమ్ చేయదు. ఒక అసూమ్ చేసుకుంటే ఒక 10 years మీరు ఎట్లా ఉండగలిగితే మన ఏజ్ అనేది ఎట్లా చేంజ్ అవుతుందో దీపక్ చోప్రా గారు చెప్పారు. మన బయలాజికల్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది, క్రోనాలజికల్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది. మన బయలాజికల్ ఏజ్ అనేది మార్చుకోవచ్చు. ఎట్లా అంటే మనం ఎట్లా థింక్ చేస్తాం, పాజిటివ్గా థింక్ చేస్తే అండ్ ఇప్పుడు ఆల్ఫా షీట్లో ఉంటే రిలాక్సింగ్గా ఉంటే అట్లా తీసుకోవడానికైతే మనం అట్లా ఉండొచ్చు. కాకపోతే ట్రైనింగ్ అయితే తీసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా మనం ఆల్ఫా షీట్లో ఉండొచ్చు. అది ప్రూవ్ అయిందని కూడా మన క్లయింట్స్ కూడా ఉంటారు అన్నమాట. కొంతమంది సినిమాటర్స్ కూడా ఆల్ఫా షీట్లో ఉంటారు. అది వాళ్ళ సీక్రెట్. ఫుడ్ అనేది కొంచెం మాత్రం ఎఫెక్ట్ చూపిస్తుంది మన స్కిన్ పైన, మన బయాలజికల్ పైన. మన ఎట్లా థింక్ చేస్తున్నాం, ఎట్లా ఉన్నాం అన్నది 100% ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. మనకుండే హీలింగ్ పవర్ పెరుగుతుంది, విజిలేషన్ పవర్ పెరుగుతుంది, మేనిఫెస్టింగ్ పవర్ పెరుగుతుంది, మన ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుంది, ఎప్పుడు డౌట్స్ రాదు, క్రియేటివ్ మూడ్ పెరుగుతుంది, మనం ఎగ్జామ్స్లో పాస్ అవుతాం అండ్ దీంట్లో కూడా మనం ఇంటర్వ్యూలో క్రాక్ చేయగలుగుతాం. ప్రతి దాంట్లో కూడా మనం యూజ్ అవుతుంది అనమాట ఆల్ఫా సిటీ అనేది. అంతగా మన పేరు కూడా ఆల్ఫా సిటీ అని పెట్టామన్నమాట. ఇది ప్రతి ఒక్కరికి అందరూ చెప్పి మన గోల్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆల్ఫా సిటీ, ఆల్ఫా స్టేట్లో ఫర్ ఎవర్ ఉండాలి. అంటే ఈవినింగ్ అండ్ మార్నింగ్ కాదు, ఎప్పుడు మెడిటేషన్ చేస్తే అందరికీ వస్తుంది ఆల్ఫా స్టేట్. యావరేజ్గా మార్నింగ్ అంటే ఆల్ఫా సెట్లో ఉంటారు అందరూ. అది కాదు మన ఎయిమ్. 9 తర్వాత బేటలోకి వెళ్ళిపోతుంది మన బ్రెయిన్. 9 తర్వాత బేటలో వెళ్ళిపోతుంది. సో సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతారు. సో సర్వైవల్ మోడ్లోకి వెళ్ళకూడదు. అప్పుడు కూడా మనకు ఆల్ఫాలు ఉన్నది. అదే మన ఎయిమ్ అనమాట. సో దీనికైతే విఐపి క్లాసెస్ కండక్ట్ చేస్తాం మేమైతే. అంటే పర్సన్ టు పర్సన్ ఉంటుంది. 5,000 ప్లస్సే ఉంటుంది ఫీ అయితే మనకి. కొంతమంది మాత్రమే ఛాన్సెస్ అయితే ఇస్తున్నాం మేము 5 మెంబర్స్కి. సో డేలో కొంతమంది మాత్రం ఒక 10 మందికి మాత్రం మేము వర్క్ చేస్తాం అనమాట. ఫుల్ డీటెయిల్ వాళ్ళపైన ఫోకస్ పెడతాం, మరి వేరే పైన ఫోకస్ పెట్టాం అనమాట. ఇప్పుడు వాళ్ళని ఆల్పాసిటీలు ఎట్లా ఉంచాలి, ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయాలి అండ్ మేనిఫెస్టింగ్ ఎట్లా ఫాస్ట్గా చేయాలి. అంటే మేనిఫెస్టింగ్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఒక 5 వీళ్ళు ఒక 5 ఉంటారు డేలో మొత్తంలో. అంతకంటే ఎక్కువ తీసుకోం. సో మీరు చేసుకోబాకండి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.